మీరు గనక సరైన సమయంలో రాకపోయి ఉంటే ఈరోజు మా ఇంటి పరిస్థితి వేరేలా ఉండేది. సంఘసేవ చేసే మీలాంటి వారు కలకాలం సంతోషంగా ఉండాలి. ఇటువంటి కూతురున్నందుకు మీరెంతో అదృష్టవంతులు సార్. ఇప్పుడు మీ హస్బెండ్కి అంతా బానే ఉందా అండి? బానే ఉందండి. డబ్బు అవసరమైతే నన్ను అడగడానికి మొహమాట పడద్దు. తప్పకుండా అండి. నేను ఆ రోజు సమయానికొచ్చి మీ భర్తని కాపాడితే ఈరోజు మీరు సమయానికొచ్చి నా క్యారెక్టర్ని కాపాడారు. అర్థం కాలేదండి. డాడీ, ఆ రోజు నేను కారులో ఎక్కించుకుంది ఈ అమ్మాయినే. ఫంక్షన్ ఫోటోలు కొన్ని నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. అవని చెప్తున్న వసీకర ఈ అమ్మాయే. ఫోటోలో ఉన్నది ఈ ప్రత్యూష ఒక్కరేనా? ఇప్పుడు మీరు చెప్పండి డాడీ. క్లియర్గా కనపడుతుంది కదా మమ్మీ, నువ్వు చెప్పు. ఏదో ఆధారం పట్టుకొనొచ్చి అన్యాయంగా నన్ను నిందించావు కదా, ఇప్పుడు మాట్లాడవని. ఎవరినో చూసి ఏదో ఊహించుకొని నేను తప్పులు చేశానని ఎలా అంటావు? ఏదో మీ మీద పెద్ద నింద పడిందని మీ మాటల్ని బట్టే అర్థమవుతుంది. చూడండి, మాయగారు గొప్ప మనసున్నవారు. లేనిపోని నిందలు వేశారంటే మీరు అన్యాయం అయిపోతారు. మాయగారు, నేను ఇక బయలుదేరుతానండి. అవని, ఇప్పటికే నీకు చాలా అవకాశాలు ఇచ్చావు, అయినా నువ్వు శృతి మించుతున్నావు. ఇంకోసారి అడ్డమైన ఆధారాలను తీసుకొచ్చి నా కూతుర్ని ఇబ్బంది పెట్టాలని చూసావంటే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. మైండ్ ఇట్. ఇంకా మా ఇంట్లో నిలబడ్డావేంటి? నేనే నీ గొంతు నొక్కి చంపక ముందే బయటకు పో. సారీ బేబీ, నిన్ను అనవసరంగా అనుమానించాం. ఇంకోసారి ఎవరెన్ని చెప్పినా మేం నమ్మమమ్మా. నీ కోపం ఓ ఉప్పెన, నీ ఆవేశం ఓ సునామీ. నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు. ప్రస్తుతం నీకు పరిస్థితులు అనుకూలించడం లేదంతే. నీ పిడికిలికి ఓ పిడుగుకున్నంత శక్తి ఉంది. ఆ పిడుగుతో నా మీద అమాంతంగా పడిపోయి నన్ను అంతం చేయడానికి నువ్వు ఎంక్వైరీలు మొదలుపెట్టావు. ఆ విషయం నేను ముందే గమనించాను. అందుకే నా జాగ్రత్తలో నీ నుండి ఓ మనిషిని ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉంచుకున్నాను. అవని, ఎందుకు అవని ప్రతి విషయంలోనూ నువ్వు నన్ను అనుమానించడం, అవమానించడం మనసుకి చాలా బాధగా ఉందవని. లోకమంతా నన్ను నమ్మినా, చివరికి నీ అమ్మవారు కూడా నన్ను నమ్మినా నువ్వు మాత్రం నమ్మేలా లేవు. నిన్నొక మంచి స్నేహితురాల్లా, ఇంకా చెప్పాలంటే ఒక
ఒక తోబుట్టు దానిలాగా నిన్ను భావిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను ఇంకా శత్రువులానే భావిస్తున్నావు. ఇది నాకు చాలా హర్టింగ్గా ఉంది. అన్ని రోజులు ఒకేలా ఎందుకుంటాయి అవని? చెడ్డవారందరూ జీవితకాలం చెడ్డవారుగానే ఎందుకు ఉండిపోతారు? మార్పు సహజం అవని. నువ్వు నా గురించి అన్యాయంగా ఆధారాలను సేకరించడానికి ప్రయత్నం చేయకు. నీకు ఒక చిన్న క్లూ కూడా దొరకదు, ఎందుకంటే ఇప్పుడు నేను చాలా జెన్యూన్గా ఉన్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అండ్ బిలీవ్ మీ. దయచేసి నన్ను అనుమానించుకో, నీకు దండం పెడతాను. ఎందుకంటే నువ్వు నన్ను అనుమానించడం నా ఇంట్లోనూ మన ఆఫీస్లోనూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ అవని. అయిపోయిందా నీ ఆస్కార్ యాక్టింగ్? ఇంకా ఉందా? ఈ డ్రామాలు నువ్వు అందరి ముందు చెయ్యి, నమ్ముతారు. అందరికీ నీ మీద నమ్మకం మరింత బలపడుతుంది. నా ముందు చేయకు, ఇంకా ఇంకా అనుమానం పెరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందు అమ్మవారి ఆభరణాల చార్ట్ మీ ఇంట్లో ఎందుకుంది అని నేను నిలదీసినప్పుడు పేపర్లో కొనుక్కునేవాడిని సరైన సమయంలో తీసుకొచ్చి నా అత్తింటి వారందరినీ నమ్మించాం. ఇందాక ఆ అమ్మాయిని కూడా ఆ విధంగానే తీసుకునొచ్చావు. నువ్వంత తేలిగ్గా దొరకవని, నిన్ను పట్టుకోవడం అంత సులభం కాదు అని నాకు బాగా తెలుసు. పిడికిల నుంచి నీరు జారిపోయినట్టు జారిపోతూ ఉంటావు, కానీ నేను గాలిని కూడా చేతిలో బంధించగలను. అందరి నుంచి తప్పించుకున్నా నా నుంచి మాత్రం అస్సలు తప్పించుకోలేవు. శిశుపాలుడిలా 100 తప్పులకి దగ్గర పడినప్పుడు నీ పాపం పండుతుంది, నీకు 100 ఏళ్ళు నిండుతుంది. కర్మ నిన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు మారడానికి దేవుడు నీకు చాలా అవకాశాలు ఇస్తున్నాడు, అయినా నువ్వు మారడం లేదు. అయ్యో అవని, ఇంకా నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు. నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. హాస్పిటల్ నుంచి నా కూతురుని తీసుకుని వెళ్ళిపోయి ఊరవతల బంధించడంలో ఖచ్చితంగా నీ హస్తం ఉందని నేను నమ్ముతున్నాను. అది ఆధారాలతో సహా బయట పెడతాను. ఇంకో విషయం, సరిగ్గా 2 వారాల్లో ఆ వశీకర గుట్టు బయట పెడతాను. అది ఎక్కడున్నా బయటికి లాగుతాను, దాని సంగతి తేలుస్తాను. దానికి నీకు మధ్యున్న సంబంధం బయటపడిన తర్వాత నీ అంతు చూస్తాను. 2 వారాలు, 2 వారాలు ఈ క్షణం నుంచి లెక్కబెట్టుకో.